నమస్తే అన్న, మీ పేరు? నా పేరు జి శ్రీనివాసరావు. ఏ నియోజకవర్గం అన్న? గాజువాక నియోజకవర్గం. ఏంటంటే ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? చాలా తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ ప్రాంతంలో పోటీ ఎలా ఉండబోతుందంటారు? మా గాజువాక ప్రాంతంలో అయితే పోటీ గట్టిగానే ఉంటుందండి. ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ అట్లాగే ఉన్నాయి. కానీ ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారి అభ్యర్థి అనేటప్పటికీ మా దృష్టిలో అది గర్వం అనుకుంటా ప్రజలు. కానీ పోటీ కాదు, ఆయన అందరి మనిషి. 2014లో కూడా ఓడిపోవడానికి కారణం కూడా బలమైన వ్యక్తులు, మంచి జనాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఈయన పోటీ చేయటం, ఇద్దరు కలిపి 119,000 ఓట్ల దగ్గర విడిపోవటం వలన అవతల వ్యక్తి గెలవటం జరిగింది. కానీ ఇక్కడైతే వారు వన్ సైడ్. పల్లా శ్రీనివాసరావు గారికి ఐటీ శాఖ మంత్రి అవ్వచ్చు, ఇంకో వ్యక్తి అవ్వచ్చు. పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చేటప్పటికే కామన్ మ్యాన్ కూడా ఆయన సేవలు కావాలనుకుంటాడు. ఆయన ప్రజలలో తిరిగే మనిషి, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తి. అందుకని ఇక్కడైతే వారు వన్ సైడ్ అని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన భరత్ గారు కూడా ఈసారి పోటీలో నిలబడ్డారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు సతీమణి ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు. గెలుపు అవకాశం ఎవరికి ఎక్కువ శాతం ఉంటుందంటారు? ఇప్పుడు ప్రజలు ఈ 2019 నుంచి 24 వరకు అయితే చాలా ఇసుపు చెంది ఉన్నారండి. ఎందుకంటే అభివృద్ధి లేదు, ప్రాంతాలను విడదీశారు, ప్రజల మధ్యన ఒక వాలంటీర్ రూపంగా వ్యవస్థను పెట్టి ఒకరికొకరికి బంధాలు బాంధవ్యాలు లేకుండా చేశారు. కానీ రాష్ట్రంలో పెను మార్పు చూడబోతున్నాం. ఇసుపు చెందారు సార్. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్లో చాలా మార్పుని తెచ్చారు. వాళ్ళు చెప్పిందే విందామండి. ఆనాటి 72% పూర్తయిన పోలవరం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? 3 రాజధానుల్లో 30,000 మంది రైతులు చాలా విలువైన భూములు ఇచ్చారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఇచ్చారు. ప్రతి రైతు కూడా ఎంతో కొంత వెల్ సెటిల్డ్ రైతులు, వాళ్ళు డబ్బుల కోసం పనిచేసే రైతులు కాదు. భావితరాల్లో అమరావతి అనేది సుదీర్ఘంగా పేరు ఉండిపోవాలని వాళ్ళు ఇచ్చారు. కానీ ఏం చేశారండి? పేదల పక్షాన 25,000 రూపాయలు 50,000 రూపాయలు డీడీలు కట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో 18 లక్షల ఇల్లులు 50 నుంచి 100% పూర్తయి ఉన్న టెట్కో హౌసింగ్. గాజువాక ప్రాంతంలో 16,000 ఇల్లులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కట్టారు. ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. 5 ఏళ్ళు కట్టిన ఇల్లులు ఇవ్వడానికే వీళ్ళకి చేత కాలేదంటే వీళ్ళ వల్ల పరిపాలన ఏం జరుగుతుందా? బొత్స ఝాన్సీ గారి కోసం మాట్లాడదాం. ఆవిడ నివసిస్తున్న ప్రాంతం వేరు. బొత్స సత్యనారాయణ గారు చాలా పెద్ద పేరున్న నాయకుడు. మేము కాదనం వేరే పార్టీకి. కానీ ఆ నాయకుడి వల్ల ఈ ప్రాంతంలో గాజువాక నియోజకవర్గంలో వన్స్ పాన్ టైంలో 5,000 మందికి ఉపాధి పొట్టన కొట్టిన నాయకుడు ఆ కుటుంబమే. వోక్స్ వ్యాగన్ అనే కంపెనీ సర్వే చేసి ఈరోజు కార్మికులు పొట్టకొట్టి ఏమని అడుగుతారండి ఆవిడ ఇక్కడికి వచ్చి ఓటు? అందుకని బొత్స ఝాన్సీ గారికి భరత్ గారికి పోలిస్తే భరత్ ఒక విద్యావంతుడండి. గీతం అధినేత అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అండి. ఈ ప్రాంతం కాదు, విశాఖపట్నం మొత్తం మెడికల్ క్యాంపులు నిర్వహించిన వ్యక్తి. ఆయన పెట్టిన మెడికల్ క్యాంప్ ఏంటి తెలుసండి? ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అయ్యి అని చెప్పి మోసం చేయటం కాదు. ఒక్కసారి టెస్ట్ చేయించుకొని కార్డు కానీ తీసుకుంటే 3 లక్షల రూపాయల వరకు ఏ పరిస్థితుల్లోనైనా సరే హాస్పిటల్లో వైద్యం ఉచితం. అలాంటి మెడికల్ క్యాంప్ పెట్టారు. గత కాలంలో ఆయన ఓడిపోయారనైతే ఇక్కడ ప్రజలు అనుకోవట్లేదు. ఎంతండి? 3,400 ఓట్లు, 4 లక్షల పైచీలికలు ఓట్లు సాధించారు. ఎందుకంటే ఈ దరిద్ర పార్టీలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న నాయకుల్లా కానీ 20% ఆయనకి కానీ కొద్దిగా విభజించి పరిపాలిద్దామని ఉద్దేశం ఉంటే ఆ రోజే ఆయన చాలా విజయం చెందేవారు. కాకపోతే ఆయన కల్మషం లేకుండా, ఆయన ఎవరండి? బాలకృష్ణ గారు అల్లుడని కూడా చెప్పుకోరు. ఎంవిఎస్ మూర్తి గారు కీర్తిశేషులు, పెద్ద నాయకుడు, ఆ పేర్లు కూడా వాడుకోరు. కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటు అడిగారు. కానీ లాస్ట్ టైం అయితే ఓటమైన మేము అనుకోవట్లేదు. ప్రజెంట్ గెలిచిన ఎంపీ వ్యాపారాలు చేసుకున్నాడు. మా ఓడిపోయారని ప్రజలు చెప్తున్న ఎంపీ గారు ప్రజాసేవ చేశారు. ఇదే ఈ టైం అయితే భర్త గారికి ఈ బొత్స ఝాన్సీలు ఎవరు పోటీ కాదు. ప్రజలు ఇసుపు చెంది ఉన్నారు. వాలంటరీ వ్యవస్థలతో నడుపుకుంటున్న పార్టీ ఇది. అందుకోసం కామన్ మ్యాన్గా చెప్పవచ్చు, ఒక అభిమానిగా చెప్పవచ్చు. కానీ 1,00,000 ఓట్ల మెజార్టీతో భర్త గారు గెలవబోతున్నారు. ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుందంటారు ఈసారి? కూటమి ఏంటి సార్? ఓవరాల్గా పోటీ అయితే రాష్ట్రంలో అధికారం ప్రజలకు అవసరం అండి, ప్రాంతాలకు అవసరం. ఎందుకంటే విశాఖపట్నం వరకు తీసుకుంటే
రాష్ట్రం విడిపోయిన తర్వాత మన విశాఖపట్నం ఒక మేలుమైన ప్రాంతం, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో 2019 నుంచి విభజించి పరిపాలించి ఒకరికొకరు కలవనీయకంట కొండలు దోచుకొని ఎన్నో ఉన్నాయి సార్ అవినీతులు. ప్రభుత్వ బంగళాలు తాకట్లు పెట్టి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనకు అధికారం లేదు. ఒకవేళ ఆ రైట్ ఇన్ఫర్మేషన్లో కూడా వాళ్ళకి ఏది నచ్చితే చెప్తారు, లేకపోతే లేదు. అందుకోసం భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం రాజధాని లేకుండా 5 ఏళ్ళు గడిపారు. ఏమంటే 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రానికి ఈ సిగ్గులేని మంత్రులు అలీబాబా 40 దొంగల్లాగా 151 దొంగల్ని ఎన్నుకొని ప్రజలు మోసపోయారు. అందుకే ప్రజలు చాలా తెలుసుకున్నారు. ఇప్పటికీ అనుకుంటున్నారు సార్, దోచుకున్న డబ్బుతో మళ్ళీ అధికారం చేజిక్కించుకుందామని. ఆ అధికారం ఎందుకైతే తెలుసండి, వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి. ఏమండి మా నాయకుడు చెప్తుంటాడు, రెడ్ బుక్ అంటే మాకు నాయకులకే కాదు, ప్రజెంట్ వైకాపాలో 151 మంది పరిపాలించి ప్రభుత్వ సొమ్ములు ఎంత దోచుకున్నారో బ్యూరోక్రాట్స్ ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ చేశారో అన్నీ లాగుతారు. మా బాబు గారు మంచిగా పరిపాలన చేసే దక్షత ఉన్న నాయకుడు, అభివృద్ధి కోసం కోరుకుంటాడు. కానీ మన నారా లోకేష్ బాబు అలా కాదు. పన్నుకు పన్నే ముళ్ళుకు ముళ్ళే తేల్చే ప్రక్రియలో ఫస్ట్ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రజలు తీసుకున్నారు. ప్రజలు తీసుకుంటే ప్రజల వెనకాల మేము ఉన్నాం, మా వెనకాల ప్రజలు ఉన్నారు. ఈ రెండిట్ల మీదే రేపు జరగబోయే 13వ తారీఖున ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఇంకోటి ముఖ్యమైన విషయం సార్, ఉమ్మడి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా సాహసపూర్వమైంది. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు బట్టి ఏమి ఆశించకుండా ఒక నాయకుడు పార్టీని నడుపుతూ ఈరోజు కూడా ప్రజల కొరకు ఎన్ని సీట్లు అంటే అన్నీ అనుకున్నారు. ఒక ఏ కార్యకర్తైనా 22 సీట్లు పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అనుకున్నారండి. కానీ అనుకోవడానికి కారణం ఒకటే, ఆయన దక్షతకే, ఆయన పరిపాలన. రేపు రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లలకు భావితరాల్లో భవిష్యత్తుని ఇద్దాం అనే దాని మీద పవన్ కళ్యాణ్కి అయితే మేము హ్యాట్సాప్ చెప్తున్నాం సార్, రాష్ట్రం కోసం. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీను అండి. జిమ్ శ్రీను అంటారు నన్ను. నేను ఆల్రెడీగా ఇండియన్ గోల్డ్ మెడలిస్ట్ నేను. యాక్చువల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టినందుకు ఏంటి, ఏ విధంగానే సరే ఈ రకంగా మా పశ్చిమ నియోజకవర్గానికి ఈరోజు ఆనంద్ గారని ఒక ఎమ్మెల్యేని అభ్యర్థిగా మాకు ఇచ్చినందుకు చాలా జగన్ గారికి నమస్కారం చెప్పుకుంటున్నాం. 100% ఈసారి మాత్రం 100% ఆనంద్ గారు ఇక్కడ గెలుపు ఖాయం. అది వాస్తవం. ఇంకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పంపించారో అదే విధంగా ఆనంద్ గారు ఇక్కడ మా 7 వార్డులు 14 వార్డులు కూడా ఈరోజు ఇంత బాగున్నాయంటే గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఇది ఆనంద్ గారి దయ. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీ పోటీ కూడా మన ఝాన్సీ గారు మా వాస్తు ఇక్కడ శ్రీహరిపురానికి ఉండేవారు గతంలోనే. ఇక్కడ వాస్తుగా మాకు నియోజకవర్గం 100% ఆవిడ కూడా 100% తిరిగి లేదు. ఆ విషయంలోనే మాత్రం ఝాన్సీ గారు కూడా మేము 100% మాత్రం ఆనంద్ గారికి ఇక్కడ చేయడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాము. అంటే విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గంజాయికి అడ్డాగా మార్చేశారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మొన్నే విశాఖపట్నం పోర్టులో కూడా 25,000 కేజీలు డ్రగ్స్ దొరకడానికి కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. అది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అతనికి ఏంటి అవసరం చేయడానికి, అతనికి ఈ ప్రతిపక్షాలు ఉన్నాయంటే చెప్పడం కానీ అదైతే మాత్రం రాంగ్ అండి. అది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉన్నారంటే మాత్రం ఇలాంటివన్నీ కట్టడి చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ రావటానికి ఇలాంటి రావటానికి కూడా ప్రతిపక్షాలే కారణం. అదైతే మాత్రం రాంగ్ అండి. కానీ 100% జగన్మోహన్ రెడ్డి 175 తిరిగిలేదు. ఈ విషయంలోనే 100% గెలుస్తారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ఆనంద్ గారు గెలుపు ఖాయమండి. అంటే అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారన్న? 175 అంటే ఒకవైపు వీళ్ళు కూటమి నుంచి వస్తూ ఉన్నారు కదా, జనసేన, టీడీపీ, బీజేపీ. ఆ పొత్తు ప్రభావం ఉండదంటారు అసలు? ఎన్ని కూటమిలో ఎన్ని మార్కొని వచ్చినా సరే ఇక్కడ మాత్రం చెల్లదండి. జగన్మోహన్ రెడ్డి మాత్రం 100% అతనే విన్నరు. ఇంకెందుకంటే అతను ఏది కూడా ఢీకోలేదండి. ఈరోజు మాత్రం అతను చేసిన మంచి పనులేటి ఒక రకంగా ప్రతి ఒక్క ఇంట్లోని కూడా వెలుగు వచ్చిందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మాత్రం ప్రతి ఇంట్లోనూ కూడా తింటున్నారు, చక్కగా ఉంటున్నారు అంటే డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి నెల ఇస్తున్నారంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి దయనండి. కానీ ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేని పథకాలు కూడా స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి మాత్రం 100% 170 సీట్లు ఖాయమండి. ఎప్పుడు ఎన్నిటితో వచ్చినా సరే ఇది మాత్రం
అతన్ని కొట్టుకొని వెళ్ళడం కష్టం అండి. అతను సింగల్గా వస్తాడండి, తిరిగి ఆ విషయంలో. థ్యాంక్ యూ. నమస్తే అన్న. మీ నమస్తే అన్న. ఏం చేస్తుంటారు? పెయింటింగ్ పని అన్న. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన అసలు? జగన్ పాలన అంటే మా అందరికీ పథకాలు ఇస్తున్నారు కానీ మాకు పెయింటింగ్ సంఘానికి ఎవరు ఏమో లేదు. ఏమంటారు? వర్కులు లేవు. నెక్స్ట్ సంఘం వల్ల మాకు రూపాయి వచ్చింది లేదు, ఏం లేదు. పని అంతా ఇంత పనికి వెళ్తాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం. ఎలా ఉన్నాయన్న పనులు ఉంటున్నాయా ఈరోజు? అస్సలు లేవన్న. ఎండకు భయపడిపోయి పనులు పిలిచిన వాళ్ళు కూడా పిల్లలు ఎవరు పనులు లేక పెయింట్లు అంటే మేము ఏం లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న ఈ ఫీల్డ్లో మీరు? దగ్గర 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా మీకు? లేదన్న, ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే ఎందుకని మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇసుక లేకపోవడం వల్ల, లేకపోతే ఇసుక రేట్లు పెంచడం వల్ల? అప్పుడులోనైతే ఇసుక లేక పనులు లేవన్నా. ఇప్పుడు అది కూడా స్కూల్ ఉన్న కాంట్రాక్ట్లో ఇప్పుడు మేస్త్రి ఉండదు. మేస్త్రి వల్ల వాళ్ళు ఒప్పించుకుని వాళ్ళు చేసుకుంటారు. పెయింటర్ వరకు మాకు రాదు. నెల రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదన్నా, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? అది గట్టిగా ఉంటుంది అన్న. చెప్పారప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. మీ అజయ్ అయితే ఇక్కడ ఈ న్యూ ఇయర్ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ అన్న. మీ ప్రాంతంలో అంటే విశాఖపట్నం ఎంపీ బరిలో గతంలో పోటీ చేసి ఓడిపోయిన భరత్ గారు మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ఏమో బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తూ ఉన్నారు. గెలుపు అవకాశం ఎవరికి ఎక్కువ శాతం ఉంటుంది అంటారు? అంటే భర్త గారికి ఇద్దాను ఛాన్స్ సార్. అందరికి ఇచ్చాక ఛాన్స్, ఈసారి భర్త గారికి ఇద్దామని. భర్త గారు అయితే కొంచెం అనుభవం ఉంది, అన్ని తెలిసిన కూడా ఉంది, చేస్తారని నమ్మకం. ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా? చంద్రబాబు నాయుడు పాలన అయితే కొంచెం బాగుండేది అన్న. ఇది ఇక్కడ కొంచెం అన్నవరం ఇది కూడా కొంచెం ఉంది, బాగుంది. అంతే పేదవాళ్ళకి ఎవరికి కూడా రాలేదు. అది ఏంటి మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మహాకూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో జగన్ గారు. అదే మనం చెప్పలేమండి. ఈ తగా పోటీగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అంటే వ్యక్తిగత మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు బాగుంటే గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గెలిస్తే కొంచెం బాగుంటుంది. మాట్లాడారు పేదవాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఇంకా ఆ రోజులోనే అన్నా క్యాండిడేట్ పెట్టారంటే అన్నా క్యాండిడేట్ వల్ల కొన్ని పని లేకపోయినా వెళ్ళా 5 రూపాయలకి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగదే కదా, పనికి వెళ్తే ఉంటుంది, పనికి కాకపోతే ఇంటికి వెళ్ళిపోవడం అంతే. ఆయన గెలిస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారంటారు? ఆ పక్క అన్నది వాళ్ళ చంద్రబాబు నాయుడు గెలితే అన్నా క్యాంటీన్ పాత ఉండేవన్నీ తీస్తారు. ఎలా ఉండేది అన్న అన్నా క్యాంటీన్లో ఫుడ్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది అన్న. అన్నా క్యాంటీన్ అంటే సూపర్ ఉండేది అన్న. 5 రూపాయలకి ఏట్ అవుతుంది అన్న, 5 రూపాయలకి ఏం రాదన్న. ఆ సూపర్ ఇట్టోడు అన్నం చేసేది. అయితే మళ్ళీ గెలవాలనుకుంటున్నారు? మళ్ళీ వెళ్ళాలనుకుంటాను. మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా ఆయన గెలిస్తే? ఆ రోజున ఉద్యోగ తోపాల్లోనే చంద్రబాబు నాయుడు చేశాడు అంతా. ఏ నాయుడు కూడా చేయలేకపోండు. ఉద్యోగ తోపాలు వచ్చి 24 గంటలు వైజాగ్ మొత్తానికి కరెంట్ తెప్పించేస్తాడంటే అతను రికార్డు చేశాడు. అయితే మీ ప్రాంతానికి ఆయన గట్టిగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు అన్న. థ్యాంక్ యూ అన్న. సూపర్ మాట్లాడా. మీ పేరు? ప్రభాకర్ అన్న. ఏం చేస్తుంటారన్న? పెయింటింగ్ పని చేస్తాను. నేను ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? బాగోలేదన్న, చాలా చెత్తగా ఉందన్న. ఎందుకని? నచ్చలేదు అంతే. అంటే ఎన్ని రకాల పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా. పథకాలు ఇచ్చినా సుఖం లేదన్న. అన్ని రేట్లు గట్రా పెరిగిపోతున్నాయి కదన్న, బేబచ్చమైన రేట్లు. దాని తగ్గట్టు వేస్తున్న రేట్లు కొవ్వు తీరిపోతుంది, మామూలు కాదన్న. పేదవాడు బతకడం చాలా కష్టం అయిపోతుంది అన్న. మెయిన్ ఇంపార్టెంట్ పేదవాడు. వాడు బతకడానికి చాలా దారుణమైన బతుకు అయిపోయింది పేదవాడు. చెప్పండి. అంటే మరి పేదల పార్టీని, పేదల పక్షాన్ని పోరాడే మనిషిని అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తున్నాడన్నా అటు ముఖం బాగోలేదన్న. పరిపాలన అయితే బాగోలేదు. చాలా దగ్గరలోనే ఎలక్షన్ కూడా ఉంది కదన్న. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? పల్లా శ్రీని గెలుస్తాడన్న. ఇక్కడ మీ గాజువాక పల్లా శ్రీని గెలుస్తాడు. ఎలాంటి మనిషి అన్న ఆయన? వ్యక్తిత్వం పరంగా ఎలాంటి వ్యక్తి? మా ఏరియాకి బాగా పనిచేశాడన్న. కొలాయి గట్టా ఈడు పైన చాలా మంచి పనులు చేశాడు అతను. డెవలప్ చేశాడు చేశాడు. ఎన్నోట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అన్న? గెలిచే మెజార్టీ అంటే ఉన్నట్లు అంటే చెప్పలేదు కానీ గెలిచే మెజార్టీ 190% కన్ఫర్మ్. మరి అసలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా రాబోతా ఉన్నాయి కదా ఎలక్షన్కి. ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు మీ నియోజకవర్గం మీద కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పోటీ మీద కానీ? బాగుంటుంది. విడిపోయి ఉండదు, కలిసి చేస్తారు. అభివృద్ధి జరుగుతుంది అంటారు? జరుగుతుంది. పల్లాసిన వల్ల జరుగుతున్నాం. మాకు ఆల్రెడీ కాలనీలో బాగా జరిగిందన్న. ఆల్రెడీ చాలా మటుకు చాలా బాగా చేశాడు అతను. అసలు మీ విశాఖపట్నం ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అని అంటే ఎవరి హయాంలో? చంద్రబాబు గారి హయాంలో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? చంద్రబాబు నాయుడు.
మాకైతే జగన్ పరిపాలన అయితే నచ్చలేదు అన్న. ఫస్ట్ రాజశేఖరెడ్డి అప్పుడు అయితే కూటమి గెలిచే అవకాశం ఉందంటారా? గెలిచాం. ఎన్ని స్థానాలు వస్తాయంటారా? వస్తాయని మొత్తం పక్కా వస్తుంది. థ్యాంక్ యూ.